నన్నేనా మిమ్మల్ని మిమ్మల్ని జూపుడు గారు. అధికార పార్టీ ఉమ్, డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నది ఇది జగమెరిగినటువంటి సత్యం. అక్కడ ఓకే. దాన్ని మనం అబ్బాయి అలాంటిది ఏమి లేదని ఎవరన్నా అనుకున్నా కానీ అది పొరపాటు అని నేను చెప్తున్నాను. మరి ప్రతిపక్ష పార్టీ ఆ నేను వస్తున్నా. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఉమ్, వాళ్ళతో పోటీ పడాలని చూసినా ఉమ్, పోటీ పడే అవకాశం ఏమాత్రం లేకుండా, ఉమ్, ఇందాక నేను చెప్పాను హోల్సేల్ గా కూడా బేరవాడే ఉమ్, శక్తి సామర్థ్యాలు ఈ రోజు అధికార పార్టీకి అక్కడ ఉన్నట్టుగా ఉమ్, కనపడుతూ ఉంది. వాళ్ళ ధీమా గానీ మాట్లాడే విధానం కానీ ఉమ్, ఇవన్నీ కూడా. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నిక ఉమ్. నేను ఇంకా నా నోటి నుంచి నేను చెప్పలా ఏం Okay. జరుగుతుందో. రేపు ప్రజలు దే హావ్ టు గివ్ దేర్ వెర్డిక్ట్. పోనీ మీ అభిప్రాయం చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి. నేను వస్తున్నాను. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఉమ్, మనం ఇదేమో ఎగ్జిట్ పోల్ కాదు, లేకపోతే ప్రీ ఎగ్జిట్ పోల్ కూడా కాదు. ఉమ్, అక్కడ ప్రభుత్వం ఎంత అరాచకంగా అక్కడ బిహేవ్ చేస్తుందో ఉమ్, ఆ ప్రాంత ప్రజలు ఎంత బెంబేలెత్తిపోయి ఉన్నారో ఉమ్, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కోసం ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ఉమ్, ప్రజలకి ఓటర్లకి ధైర్యం ఇవ్వడం కోసం మేము ముందు నిలబడి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి నేపథ్యాన్ని అక్కడ సృష్టించారు. ఉమ్, సో దీన్ని ఎవడెంత పంచుతున్నాడు, ఉమ్, రేపు ఎవడికి ప్రలోభాలకి గురి అవుతాడు అనేది పక్కన పెడితే, ఉమ్, మీరు అనుకున్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్నికని ఉమ్, మీరే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉమ్, ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని పని తను చేసుకుపోతుందని. ఉమ్, దాని ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 10 కార్లు 20 కార్లు ఈ పోయే విధానాన్ని ఎక్కడైనా ఒక చోట ఎవరైనా ఆపారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐజీలు కానీ డిఐజీలు కానీ లేకపోతే ఎలక్షన్ కోసం ఆ పనిచేస్తున్నటువంటి కార్లన్నీ ఎక్కడికి వెళ్ళి అభ్యర్థి దగ్గరికి వెళ్ళి అభ్యర్థితో మాట్లాడి, అంటే ఇవి కూడా అన్నీ చూడాలి కదా సార్. ఆ కార్లన్నీ పులివెందు లోపలికే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళాయా, లేదా చుట్టుపక్కల ఎక్కడికైనా తిరిగాయా? అసలు ఆ కార్లు ఎవరి, ఏ నాయకుడి, పోని వాటి మీద ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇంకా నయం, మీరు వీళ్ళు ఏమైనా ట్రావెల్స్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని అనకుండా ఆ, వీళ్ళందరూ ఎలక్షన్ కి వెళ్తా ఉన్నారు. ఉమ్, ఇది జగమెరిగిన సత్యం. ఉమ్, కానీ దీన్ని మనం వాస్తవాలని ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియజేసే క్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్, బ్రహ్మనాయుడు గారు ఉమ్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్, మా పెద్దలు సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. తులసిరెడ్డి గారు ఉమ్, ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు అనలిస్ట్ గా అక్కడ ఉన్నారు. ఉమ్, మన దీపక్ రెడ్డి గారు ఉమ్, కాస్త కోస్తో తెలుగుదేశం పార్టీలో న్యాయబద్ధంగా మాట్లాడే, అంటే తర్వాత ఏం చేస్తాడో నాకు తెలీదు, ఉమ్, మాట్లాడటానికి మాత్రం న్యాయబద్ధంగా మాట్లాడటానికి కనపడుతూ ఉంటాడు. ఉమ్, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు వీళ్ళందరి ద్వారా నేను ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఉమ్, ప్రభుత్వం దాదాపు ఒక 14 నెలల నుంచో ఉందండి. ఉమ్, ఒక ఎన్నిక వచ్చింది. దీని ద్వారా మీరు ఇందాక చెప్పినట్టుగా పులివెందుల్లో మీ ప్రభావాన్ని ప్రతాపాన్ని చూపించడం కోసం ఉమ్, మీరు పనిచేయాలనుకుంటే ఈ విధంగానే పనిచేయండి. ఉమ్, నో, ఇది కాదు. ఉమ్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీ తను చేసుకునే క్రమంలో ఎన్నిక వచ్చింది. ఉమ్, ఈ ఆర్భాటాలు ఎందుకు? వదిలేసేయండి, ప్రజలే నిర్ణయిస్తారో చూద్దాం. ఓకే. మీరు ఆఫ్టర్ అది ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఇప్పుడు అధికారం లేకుండా ఏం పోరుగా. ఇక నాకు ఒక్క విషయం స్ట్రైట్గా చెప్పండి జూపుడు గారు, రేపు ఎన్నికల ఫలితాలు ఏమొచ్చినా సరే ప్రజలు ఇది స్వచ్ఛందంగా ఇచ్చిన తీర్పు అని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు రేపు జరిగే అంశం మీద సరే ఒప్పుకోకపోయినా కూడా బలవంతంగానే ఒప్పుకోవాల్సి వస్తుందిగా. అంటే ఇప్పుడు గెలిస్తేనేమో ఇది ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు, ఒకవేళ ఓడిపోతేనేమో ఇది ప్రభుత్వం వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి గెలిచారని అనడానికి గ్యారెంటీ ఏంది? నో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు ఏం చేయకుండా ఉంటే గెలుస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక పక్షం వింత పోకడలకు పోకుండా ఈ ఎలక్షన్ ఇలానే జరగనివ్వండి అని ఒక లిబరల్ మైండ్ తోటి జరిపారు అనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి దాన్ని ఓడగొట్టడం కోసం అధికార పార్టీ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ హైలైట్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి రేపు